నువ్వు పేదవాడిగా పుట్టావంటే అది నీ తప్పు కాదు, కానీ నువ్వు పేదవాడిగా చనిపోయావంటే అది నీ తప్పే అంటారు బిల్ గేట్స్. బిల్ గేట్స్ పేరు వింటే ప్రతి ఒక్కరికి పరిచయం ఉన్న పేరే. బిల్ గేట్స్ గురించి అనేక విషయాలు మీకు తెలిసి ఉండొచ్చు, కానీ ఈరోజు బిల్ గేట్స్ గురించి మీకు తెలియ అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవి తెలుసుకోవడం ద్వారా మన లైఫ్లో ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే ఒక అవగాహన కూడా వస్తుంది. బిల్ గేట్స్ యొక్క అసలు పేరు విలియం హెన్రీ గేట్స్. తనకు సెల్ఫ్ మేడ్ బిలియనేర్. తన తాత ముత్తాతల ఆస్తులు ఏమీ లేకుండా తన స్వతహాగా స్వయం శక్తి ద్వారా బిలియనేర్గా ఎదిగిన వ్యక్తి బిల్ గేట్స్. బిల్ గేట్స్ యొక్క పర్సనల్ నెట్వర్క్ ఎంత అంటే 100 బిలియన్స్ కన్నా ఎక్కువగా పర్సనల్ నెట్వర్క్ ఉండే వ్యక్తి బిల్ గేట్స్. ఒక్క రోజుకి బిల్ గేట్స్ ఆదాయము 102 కోట్ల రూపాయలు. బిల్ గేట్స్ యొక్క ఆస్తిని ప్రపంచంలో ఉన్న మానవులందరికీ పంచడం మొదలు పెడితే ఒక్కొక్క వ్యక్తికి 5,000 రూపాయల చొప్పున పంచొచ్చు, అంత ఎక్కువ ఆస్తి ఉంది బిల్ గేట్స్. ఒకసారి బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన యొక్క పాత హోండా కార్ యొక్క ప్రస్తావన చేసినప్పుడు తన ఇంటర్వ్యూలో అడిగారు, ఇప్పుడు మీ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయండి అని అంటే బిల్ గేట్స్ సమాధానం చెప్పడం కోసం ఆలోచిస్తూ సమాధానం చెప్పలేకపోయారు. అన్ని పర్సనల్ కార్స్ బిల్ గేట్స్కి ఉన్నాయి. ఒకసారి బిల్ గేట్స్ చెప్పే విషయం ఏంటంటే తనకి మరియు యాపిల్ ఫౌండర్ అయిన స్టీవ్ జాబ్స్కి కామన్గా ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే మేమిద్దరం కూడా ఎక్సలెన్సీని ఇష్టపడతాము అని చెప్పారు. ఎక్సలెన్సీ అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు దానిలో హై టాప్ క్వాలిటీ అవుట్పుట్ రావటం, దాన్ని ఎక్సలెన్సీ అంటారు. ఎక్సలెన్స్ని మేము ఇద్దరం ఇష్టపడతాం. అందుకే మేము ఎంప్లాయీస్ని హైర్ చేసుకునేటప్పుడు హై క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చే ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటాము. ఎంప్లాయీస్ని హైర్ చేసేటప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ని చూడము. ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని అసలు తీసుకోము. ఎందుకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొత్త విషయాలు నేర్చుకోవడంలో వెనకబడి ఉంటారు. అదే కొత్త వాళ్ళైతే కొత్త విషయాలు త్వరగా నేర్చుకుంటారు, మాకు తగ్గట్టుగా పని చేస్తారని చెప్పేసి బిల్ గేట్స్ చెప్తారు. అదే బిల్ గేట్స్ తన ఎంప్లాయీని హైర్ చేసుకునేటప్పుడు కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కోడింగ్ వచ్చా రాదా, కంప్యూటర్ మీద పనిచేయడానికి బాగా ప్యాషనేటెడ్గా ఉన్నాడా లేదా, ఇష్టంగా ఉన్నాడా లేదా, ఈ 2 విషయాలు ఉంటే చాలు, ఆ తర్వాత మాకు తగ్గట్టుగా మేము మౌల్డ్ చేసుకుంటా ఉంటారు బిల్ గేట్స్. మీరు ఎవరైనా ఒక వ్యక్తిని హైర్ చేసుకోవాలంటే బాగా బద్ధకంగా ఉన్న వ్యక్తిని వెతికి తీసుకోండి. ఎందుకంటే బద్ధకంగా ఉన్న వ్యక్తి కష్టమైన పనిని చేసే సులువైన పద్ధతిని కనుక్కుంటాడు అని చెప్తారు బిల్ గేట్స్. బిల్ గేట్స్ చైల్డ్హుడ్ నుంచి చాలా జీనియస్గా ఉండేవారు. ప్రతిరోజు కూడా తన చిన్నతనం నుంచి 15 నుంచి 16 గంటలు చదువుతూ ఉండేవారు. అతను చదివే విధానాన్ని చూసి వాళ్ళ అమ్మ కూడా చికాకు పడేది. ఏంట్రా ఇలా చదువుతున్నావు, కాసేపు వెళ్ళి బయట ఆడుకోవచ్చు కదా ఫ్రెండ్స్తో అని చెప్పేసి అనేక సార్లు చెప్పిన బిల్ గేట్స్ వినేవాడు కాదు. ఒకసారి బిల్ గేట్స్ తన రూమ్లో చదువుకుంటుంటే అమ్మ వచ్చేసి ఆ రూమ్ యొక్క కరెంట్ ఫీజు తీసేస్తుంది, కనీసం ఇప్పుడైనా బయటికి వెళ్తాడేమో అని చెప్పేసి. ఆ తర్వాత కొంతసేపటి తర్వాత బిల్ గేట్స్ బయటికి వెళ్ళిపోయాడేమో అని చెప్పేసి ఒక్కసారి గదిలో చూస్తే బిల్ గేట్స్ని చూసి ఆశ్చర్యపోతుంది. ఎందుకు, లైట్ లేదు, ఫ్యాన్ లేదు, మొత్తం చెడులో తడిచిపోయి ఉంటాడు. టార్చ్ లైట్తో బుక్ని చదువుతూ ఉంటాడు. అప్పుడు చూసి అమ్మ ఆశ్చర్యపోతుంది, నా పిల్లవాడు మామూలు వ్యక్తి కాదు, సూపర్ జీనియస్, ఎక్స్ట్రాడినరీ అని చెప్పేసి తను అర్థం చేసుకుని అప్పటి నుంచి బిల్ గేట్స్ ఏ విషయంలో కూడా చదువుల విషయంలో మాత్రం ఏమాత్రం డిస్టర్బ్ చేయదు. బిల్ గేట్స్ 8 years ఏజ్లో ఉన్నప్పుడే తను ఉన్నటువంటి కమ్యూనిటీలో పిల్లల మధ్య ఒక పోటీ పెడతారు. 6 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల నుండి పిల్లల మధ్యన. తన ఏజ్ 8 years. వరల్డ్ బుక్ ఆఫ్ ఎన్సైక్లోపీడియా గురించి 2000 పదాలను ధారణంగా చెప్పి అందరిలోకెల్లా గొప్పగా మొదటి ప్రైజ్ను సాధిస్తాడు బిల్ గేట్స్. 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు బిల్ గేట్స్ మోనోపలీ బోర్డ్ గేమ్ని ఆడేవాడు. ఆడటమే కాదు, పోటీ పడి గెలిచేవాడు కూడాను. మోనోపలీ బోర్డ్ గేమ్ అంటే ఏంటి? అదొక బోర్డ్ గేమ్. అది డబ్బు ఎలా సంపాదించాలి, డబ్బును ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అప్పు ఎలా తీసుకోవాలి, అప్పు ఎలా తీర్చాలి, ఆస్తులు ఎలా సంపాదించుకోవాలి, కంప్లీట్గా మనీ మేనేజ్మెంట్ గురించి ఉండే గేమ్ మోనోపలీ గేమ్. అప్పుడే పోటీలు పడి ఆడి గెలిచేవాడు 12 సంవత్సరాల వయసులో బిల్ గేట్స్. బిల్ గేట్స్ ఈ మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. సూపర్ ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసేవాడు. క్లాస్ రూమ్లో ఏదైనా క్వశ్చన్ అడిగితే ప్రశ్నించడం పూర్తి అవ్వకముందే సమాధానం చెప్పేసేవాడు. ఇప్పుడు కూడా బిల్ గేట్స్ చెప్పే విషయం ఒకటి, మీ పిల్లలకి మీరు మ్యాథ్స్ నేర్పండి. మ్యాథ్స్ మంచిగా చేయడం వస్తే ఆలోచించడం బాగుస్తుంది, డిసిషన్ మేకింగ్ కూడా బాగుంటుందని బిల్ గేట్స్ యొక్క సజెషన్. బిల్ గేట్స్ కంప్యూటర్స్ అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ మీద ఎప్పుడు గేమ్స్ ఆడేవాడు, గేమ్స్ గురించి ఆలోచించేవాడు, కంప్యూటర్ ఎలా పనిచేస్తుంది అనే విషయం మీద ఆలోచించేవాడు. దాని ప్రోగ్రామింగ్ ఏంటి, కోడింగ్ ఏంటి అని చెప్పి 13 సంవత్సరాల వయసులోనే బిల్ గేట్స్ టిక్ టాక్ టో అనే ఒక గేమ్ని తయారు చేశారు బిల్ గేట్స్. ఒక వ్యక్తి కూర్చొని కంప్యూటర్తో ఆడగలిగే ఒక గేమ్ని తయారు చేశారు. బిల్ గేట్స్ 14 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఇక నేను స్కూల్కి వెళ్ళనని చెప్పేసి మారం చేశారు ఇంట్లో. అదేంటి అంటే, లేదు మా స్కూల్లో ఉన్న టీచర్కి అంత నాలెడ్జ్ లేదు, వాళ్ళకి ఎలా బోధించాలో తెలియదు, నాకన్నా తక్కువ నాలెడ్జ్ మా టీచర్స్కి ఉందని చెప్పేసి చెప్తే ఆ మాట విని వాళ్ళ అమ్మకి కోపం వచ్చి తిట్టడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే ఆ మాట విన్నారో బిల్ గేట్స్ ఒక నాన్న టేబుల్ మీద ఇక్కడ చైర్ మీద కూర్చొని ఉంటారు, టేబుల్ మీద ఉన్నటువంటి గ్లాస్ని తీసి నీళ్లు ముఖం మీద ఇలా కొడతారు. కానీ తప్పని పరిస్థితుల్లో మళ్ళీ స్కూల్కి వెళ్తున్నారు బిల్ గేట్స్.
కానీ స్కూల్కి వెళ్ళి క్లాస్లో కూర్చునేవాడు కాదు, కంప్యూటర్ ల్యాబ్లో కూర్చునేవాడు. అక్కడ కంప్యూటర్తో ఆడుకోవడము, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ గురించి, కోడింగ్ గురించి మాత్రమే రీసెర్చ్ చేస్తూ కూర్చునేవాడు. ఎంత చెప్పినా వినట్లేదని చెప్పేసి ఆ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ కంప్యూటర్ ల్యాబ్లోకి అడుగు పెట్టొద్దు నా కండిషన్ కూడా పెట్టేశాడు బిల్ గేట్స్ గురించి. ఒకసారి స్కూల్లో ఉన్నటువంటి కంప్యూటర్స్లో వైరస్ వచ్చేస్తుంది. ఆ వైరస్ని తీయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, ఎంతో మందిని సంప్రదిస్తారు స్కూల్ మేనేజ్మెంట్, కానీ పరిష్కారం రాదు. వైరస్ని ఎవరు తీయలేకపోతారు. అప్పుడు బిల్ గేట్స్ మేనేజ్మెంట్తో మాట్లాడి, ఒక కండిషన్తో నేను వైరస్ని క్లియర్ చేస్తాను, నాకు కంప్యూటర్ ల్యాబ్లో కూర్చునే అవకాశాన్ని కల్పిస్తే నేను వైరస్ని క్లియర్ చేస్తానంటాడు. మేనేజ్మెంట్ ఆశ్చర్యపోతాడు, వీడు చేస్తాడా అని. సరే ఒకసారి ట్రై చేయి, వేరే అవకాశం లేదు కదా. మేనేజ్మెంట్ చాలా టెన్షన్లో ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సిస్టంలో, కాబట్టి సరే ఒకసారి ట్రై చేయని చెప్తారు. ఆ టైంలో బిల్ గేట్స్ ట్రై చేసి కంప్యూటర్లో నుండి వైరస్ని పూర్తిగా తీసి ప్రోగ్రామ్ ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా, ఫైల్స్ ఏం డిస్టర్బ్ అవ్వకుండా కంప్యూటర్స్ని సేవ్ చేస్తాడు. ఈ విధంగా బిల్ గేట్స్ మళ్ళీ కంప్యూటర్ ల్యాబ్లో కూర్చునే అవకాశాన్ని పొందుతాడు. మేనేజ్మెంట్కి బిల్ గేట్స్ మీద ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బిల్ గేట్స్ అనేటువంటి స్కూల్లో ఒక ప్రాబ్లం ఫేస్ చేసేవారు, అదేంటంటే టైం టేబుల్ని ఎలా మేనేజ్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఉండే పిల్లలకి ఒక సబ్జెక్ట్, క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలందరికీ ఒకే సబ్జెక్టులు ఉండేవి కావు. ఒక వ్యక్తి ఓ సబ్జెక్ట్ ఉంటే స్టూడెంట్కి ఇంకో స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్ ఉండేది కాదు. సబ్జెక్ట్ వైజ్గా టీచ్ చేయాలి. టీచర్లకి ఎగ్జాక్ట్గా ఏ పీరియడ్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, ఏ పిల్లలకి ఏ క్లాస్ రూమ్లో కూర్చోబెట్టాలి, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. టైం టేబుల్ మెయింటైన్ చేయడం చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అయిపోయేది. ఎలా మెయింటైన్ చేయాలో అర్థం కాదు. అప్పుడు మేనేజ్మెంట్కి ఒక సాఫ్ట్వేర్ అవసరం వచ్చింది టైం టేబుల్ని తయారు చేయడం కోసం. ఆ విషయంలో బిల్ గేట్స్ ఛాలెంజ్గా తీసుకుంటాడు. తన స్కూల్కి సంబంధించిన టైం టేబుల్ని తయారు చేస్తాడు, ఎలా మేనేజ్ చేయాలని చెప్పేసి. ఇది బిల్ గేట్స్ లైఫ్లో గొప్ప అచీవ్మెంట్ చెప్పాలి. అదే బిల్ గేట్స్ 15 years ఏజ్లో తను ఉన్నటువంటి సియాటల్ సిటీలో చాలా ఎక్కువగా ట్రాఫిక్ ఉండేది. ట్రాఫిక్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఇష్యూగా ఉండేది. దాని గురించి ఆలోచించి ఒక ప్రోగ్రామ్ తయారు చేశాడు, ట్రాటో డేటా అని కంప్యూటర్ ప్రోగ్రామ్. దాని ద్వారా ట్రాఫిక్ని ఎలా మేనేజ్ చేయాలి అన్న విషయము సక్సెస్ఫుల్ అవుతుంది ఆ ప్రోగ్రామ్. దాన్ని అక్కడ నుండి గవర్నమెంట్ $20,000 ఇచ్చేసి బిల్ గేట్స్ నుంచి ప్రోగ్రామ్ కొనుక్కుంటుంది. ఇది మొట్టమొదటి ఆదాయం. 15 సంవత్సరాల వయసులోనే $20,000 సంపాదిస్తాడు బిల్ గేట్స్. బిల్ గేట్స్ 18 years ఏజ్లో తను మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ వల్ల 1600 టోటల్ మార్క్స్కి 1590 మార్కులు గెయిన్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు అతనికి హార్వర్డ్ యూనివర్సిటీలో సీట్ ఇప్పిస్తారు. ఆ తర్వాత బిల్ గేట్స్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి తన చదువులు మధ్యంతరంగానే ఆపేస్తారు, కాలేజ్ డ్రాప్అవుట్గా మారిపోతారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే అదే హార్వర్డ్ యూనివర్సిటీ ఆ తర్వాత బిల్ గేట్స్ పిలిచి గౌరవప్రదంగా డాక్టరేట్ని, డిగ్రీ పట్టాన్ని అందజేస్తుంది. బిల్ గేట్స్ 21 yearsకే తన స్నేహితుడైన పౌల్ అలెన్తో పాటు కలిసి మైక్రోసాఫ్ట్ కంపెనీని స్టార్ట్ చేస్తారు. తన యొక్క డ్రీమ్ ఏంటంటే 29 years ఏజ్లోనే తను యంగెస్ట్ మిలియనర్గా ఎదగాలి అనుకుంటాడు. కానీ 31 yearsకే యంగెస్ట్ బిలియనర్గా ఎదుగుతాడు. అనుకున్నది మిలియనర్గా ఎదగాలని, కానీ బిలియనర్గా ఎదుగుతాడు. ఎవరు ఊహించని రీతిలో ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్గా బిల్ గేట్స్ తన స్థానాన్ని సంపాదించుకుంటాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, ఏకదడిగా 18 సంవత్సరాల పాటు ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్గా బిల్ గేట్స్ తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇది తన యొక్క ప్రొఫెషనల్ లైఫ్ మీద తనకున్నటువంటి పట్టు, తను డబ్బు సంపాదించడంలో తను పెట్టినటువంటి ఏకాగ్రత. అందుకే అన్నాడు, ఒక వ్యక్తి పేదవాడిగా చనిపోకూడదు, చనిపోతే తప్పు అని చెప్పారు. ఈ విధంగా బిల్ గేట్స్ యొక్క లైఫ్ మొత్తం కూడా బిజినెస్ బిజినెస్ బిజినెస్, కంప్యూటర్స్ కంప్యూటర్స్ కంప్యూటర్స్, డబ్బు డబ్బు డబ్బు, ఇది తప్ప వేరేది లేకుండా పోయింది. మరి ఆ తర్వాత బిల్ గేట్స్ లైఫ్లో మ్యారేజ్ చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు తన స్నేహితుడితో లైఫ్లో ఒక ఎంటర్టైన్మెంటే లేదు, లైఫ్లో ఒక సోషల్ లైఫ్ లేకుండా పోయిపోయింది అన్నప్పుడు తన స్నేహితుడు అంటారు, నువ్వేం బాధపడబాకు, నేను నీకోసం ఒక ఫ్రెండ్ని ఏర్పాటు చేస్తాను, నీకు గర్ల్ ఫ్రెండ్ ఏర్పాటు చేస్తాను, నువ్వు తనతో పాటు నైట్ క్లబ్లో డేటింగ్ చేయి, తనతో పాటు నువ్వు ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ అని చెప్పేసి ఒకరోజు రాత్రి ఒక అందమైన అమ్మాయిని తనతో పాటు సాయంత్రం గడపడం కోసము సమయం వెచ్చిస్తాడు, డేటింగ్ కోసం. మరి బిల్ గేట్స్ వెళ్ళేసి ఆమెతో పాటు కలిసి కూర్చుంటాడు. ఏం మాట్లాడాలో అర్థం కాదు, కొంచెంసేపు మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉన్న తర్వాత ఆ అమ్మాయిని అడుగుతాడు, నీకు 10th క్లాస్లో మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అడుగుతాడు. ఎప్పుడైతే ఆ ప్రశ్న వింటుందో ఆ అమ్మాయి కింద నుంచి పై వరకు చూసి ఎవడ్రా బాబు వీడు అని చెప్పేసి లేచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏ స్నేహితుడైతే అమ్మాయిని తీసుకొచ్చాడో ఆ స్నేహితుడి దగ్గరికి వచ్చేసి, ఎవరిని తీసుకొచ్చావు, వాడు వచ్చేసి నా 10th క్లాస్ మార్క్స్ అడుగుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బిల్ గేట్స్ని పిలిచి, ఏమడిగా నువ్వు అమ్మాయిని, మ్యాథ్స్లో మార్క్స్ అడుగుతారా, ఇక్కడ ఏదైనా కబుర్లు చెప్పుకోవాలి, సంతోషంగా సమయం గడపాలి, మ్యాథ్స్లో మార్క్స్ అడగకూడదు అని చెప్పేసి సలహా ఇస్తాడు. ఓకే ఓకే తప్పైపోయింది, సరేలే ఇంకొకసారి నేను అడగను అన్నప్పుడు సరే కొన్ని రోజుల తర్వాత మరొక అమ్మాయిని ఒక సాయంత్రం స్నేహం కోసం ఏర్పాటు చేస్తాడు. అతనితో బిల్ గేట్స్ కూర్చొని ఏం మాట్లాడాలో అర్థం కాదు. అంటాడు, నేను నీ 10th మ్యాథ్స్ మార్క్స్ అయితే నేను నిన్ను అడగను, కానీ ఓ పని చేద్దాము, నువ్వు నాకు 10 questions ఇవ్వు, దాన్ని నేను సాల్వ్ చేస్తాను, నేను నీకు 10 questions ఇస్తాను, నువ్వు సాల్వ్ చేయి, ఎవరు తొందరగా సాల్వ్ చేస్తా వాడు గెలిచినట్టు, సరేనా అంటాడు. ఈ మాట విని ఆ అమ్మాయికి దిమ్మ తిరిగిపోతుంది.
కింద నుంచి పైకి చూస్తుంది, ఎవడు వీడు లెక్కలు అంటాడు, క్వశ్చన్స్ అంటాడు, ఆన్సర్స్ అంటాడు అని చెప్పేసి అక్కడ నుంచి అమ్మాయి లేచిపోతుంది. ఆ స్నేహితుడు చెప్తుంది, ఎవరిని పట్టుకొచ్చావు అని చెప్పేసి. ఆ తర్వాత బిల్ గేట్స్ని ఏం చేసావు, ఏం అడిగావు అంటే, ఏం లేదు, నువ్వు నా క్వశ్చన్స్ నేను నీ క్వశ్చన్స్ ఇస్తాను, ఎవరు ముందు చేసేవాళ్ళు గెలిచినట్టు అన్నాను. అరే రే, ఇలా చేయకూడదు, సరదాగా ఏదైనా మాట్లాడుకోవాలి తప్ప ఈ పోటీతత్వం ఉండకూడదు. నేను గెలవడా నువ్వు గెలవడా, కాంపిటీషన్ కాదు, కావాల్సింది కొలాబరేషన్ ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, కలిసిమెలిసి తత్వం ఉండాలి, కొలాబరేషన్ విషయాలు మాట్లాడుకోవాలి అంటాడు. సరే ఇప్పుడు బిల్ గేట్స్ అంటాడు, సరేలే నాకు అర్థమైంది, ఇప్పటి నుంచి నువ్వు మ్యాథ్స్లో మార్క్స్ అడగను, ఏ క్వశ్చన్స్ కూడా ఇచ్చి సాల్వ్ చేయని చెప్పను, ఇప్పటి నుంచి కొలాబరేషన్ గురించి నేను మాట్లాడతాను, సరే అని చెప్తాడు. ఆ తర్వాత బిల్ గేట్స్ యొక్క స్నేహితుడు మరొక అమ్మాయిని అరేంజ్ చేస్తారు, మూడో అమ్మాయిని. మరి అమ్మాయితో సాయంత్రం కూర్చొని మాట్లాడే టైంలో ఏం మాట్లాడాలో అప్పుడు కూడా నాకు అర్థం కాదు. ఏమంటాడంటే, నేను నిన్ను మాత్రం నీ 10th మార్క్స్ ఎన్ని మార్క్స్ నేను అడగను, తర్వాత నీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి సాల్వ్ చేయకుండా నేను చెప్పను, కాకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను, నీ లైఫ్లో అసలు నీకు సాల్వ్ కానీ క్వశ్చన్స్ ఏమైనా ఉంటాయి కదా మ్యాథ్స్లో, ఆ క్వశ్చన్స్ నాకు ఇవ్వు, ఆ సాల్వ్ చేసి నేను పెడతాను అంటాడు. ఆ అమ్మాయి వినేసి, ఎవడు వీడు పిచ్చోడా, మ్యాథ్స్ ఇవ్వమంటాడేంటి, క్వశ్చన్స్ ఇస్తే సాల్వ్ చేస్తా అంటానేంటి అని చెప్పేసి ఆ మూడో అమ్మాయి కూడా బిల్ గేట్స్ వదిలి వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఎప్పుడు కూడా బిల్ గేట్స్కి ఆ మ్యాథ్స్, ఆ కంప్యూటర్స్, ఆ ప్రోగ్రామింగ్, ఆ కోడింగ్ తప్ప ఇంకేమీ కాదు. ఆ తర్వాత తను స్థాపించుండే మైక్రోసాఫ్ట్లోనే పనిచేస్తుంటే మెలిండా గేట్స్ని తను వివాహం చేసుకుంటాడు. 27 years పాటు వాళ్ళు కలిసి ఉన్న తర్వాత చివరికి ఆమె కూడా బిల్ గేట్స్ నుంచి డైవర్స్ తీసుకోవడం జరుగుతుంది. బిల్ గేట్స్ యొక్క వైవాహిక జీవితం గురించి చూసినట్లయితే, తన యొక్క మైక్రోసాఫ్ట్లో పనిచేస్తుండే మెలిండా గేట్స్నే తను వివాహం చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె ద్వారా తనకి పిల్లలు కలుగుతారు. 27 years మ్యారీడ్ లైఫ్ తర్వాత ఆ మెలిండా గేట్స్ కూడా బిల్ గేట్స్ని వదిలేసి డైవర్స్ తీసుకుని వెళ్ళిపోతుంది. అంటే ప్రొఫెషనల్ లైఫ్లో ఎంతో సక్సెస్ అని బిల్ గేట్స్ తన ఫ్యామిలీ లైఫ్లో మాత్రం సక్సెస్ అవ్వలేకపోయారన్న విషయం మనకు తెలుస్తుంది. ఒకసారి ఒక ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ని, మీరు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్ కదా, మీకన్నా డబ్బున్న వ్యక్తి ఎవరైనా ప్రపంచంలో ఉన్నారా అని ప్రశ్నిస్తే, అవును, నాకన్నా డబ్బున్న వ్యక్తి మరో వ్యక్తి ఉన్నాడు అని చెప్పి బిల్ గేట్స్ చెప్తారు. అవునా, ఎవరు అంటే అప్పుడు బిల్ గేట్స్ ఏం చెప్తారంటే, ఒకప్పుడు నేను ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఒక న్యూస్ పేపర్ కావాలి అని చెప్పి ఒక న్యూస్ పేపర్ వెంటర్ దగ్గర న్యూస్ పేపర్ కొంటాను. అప్పుడు నా దగ్గర న్యూస్ పేపర్ తగ్గ చిల్లర ఉండదు, చిల్లర లేదు కదా అంటే అతను అంటాడు, పర్లేదు సార్ ఉంచండి అని చెప్పేసి నాకు పేపర్ ఇచ్చి పంపించేశాడు. మరి కొన్ని రోజుల తర్వాత అలాగే మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ న్యూస్ పేపర్ అక్కడ కొంటాను అది ఎయిర్పోర్ట్లో, అప్పుడు కూడా నాకు సరిపడా చిల్లర లేనప్పుడు, అయ్యో నా దగ్గర డబ్బులు లేవంటే, పర్లేదు సార్ అని చెప్పేసి అప్పుడు కూడా నాకు పేపర్ ఇచ్చి తను పంపించేశాడు. మరి ఎప్పుడైతే నేను వరల్డ్ రిచెస్ట్ పర్సన్గా నేను ఎదిగానో, నేను అతన్ని మర్చిపోలేదు, మళ్ళీ అతన్ని వెతుక్కుంటూ అతన్ని వెళ్ళాను. అనేక సంవత్సరాల తర్వాత నేను వెతుక్కుంటూ అతన్ని వెళ్ళాను, అతని దగ్గరికి వెళ్ళి నా తనతో చెప్పాను, నీకు గుర్తుందా ఒకసారి నువ్వు నాకు న్యూస్ పేపర్ ఇచ్చావు, నా దగ్గర చేంజ్ లేవని చెప్పేసి అంటే నువ్వు పేపర్ నాకు ఇచ్చి పంపించేశావు. అవును గుర్తుంది, ఒకసారి కాదు 2 సార్లు ఇచ్చాను అంటాడు అతను. సరే ఇప్పుడు నేను ఎవరు నీకు తెలుసా? ఎస్, మీరు, నాకు తెలుసు, మీరు బిల్ గేట్స్, ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్, ఇప్పుడు నీకేం కావాలో కోరుకొని నీ కోరిక నేను తీరుస్తానని చెప్పి బిల్ గేట్స్ అంటే, అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, ఇప్పుడు మీరు నాకేదో సహాయం చేస్తా అంటున్నారు కదా, మీరు ఇప్పుడు నాకు ఎంత గొప్ప సహాయం చేసినా కానీ నేను సహాయం చేసిన సహాయం కన్నా గొప్ప సహాయం కాదు. ఎందుకు అంటే మీ దగ్గర డబ్బు వచ్చి ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్గా మారిన తర్వాత మీరు సహాయం చేస్తా అంటున్నారు, నా దగ్గర ఏమీ లేనప్పుడే నేను మీకు సహాయం చేశాను అంటారు. అతను బిల్ గేట్స్ చేయాలనుకున్న సహాయాన్ని తను నిరాకరిస్తాడు, అవసరం లేదని చెప్పి పంపించేస్తారు. బిల్ గేట్స్ అంటారు, నేను ఇప్పటికే అతనికి అప్పుగానే ఉన్నాను, అతను నాకన్నా ఆస్తిపరుడు అని చెప్పేసి బిల్ గేట్స్ చెప్తారు. బిల్ గేట్స్ యొక్క లైఫ్లో జరిగిన మరొక సంఘటన ఏంటంటే, ఒకసారి బిల్ గేట్స్ ఫ్లైట్లో జర్నీ చేస్తున్నారు, ఎకానమీ క్లాస్లో. బిజినెస్ క్లాస్లో జర్నీ చేసే డబ్బు తన దగ్గర ఉన్నప్పటికీ బిజినెస్ క్లాస్లో ఎప్పుడు కూడా బిల్ గేట్స్ జర్నీ చేయలేదు, ఎకానమీ క్లాస్లోనే జర్నీ చేసేవారు. మరి తనకు వచ్చిన సీట్ ఏంటంటే, అటు విండో సీట్ కాదు, ఇటు బయట ఉన్న సీట్ కాకుండా మధ్యలో ఉన్న సీట్ వస్తుంది. చాలా కంజెస్టెడ్గా, చాలా ఇరుకుగా కూర్చుంటారు. కూర్చొని సరే కూర్చున్న తర్వాత బెల్ట్ పెట్టేసుకుని ఒక బుక్ తీసి చదవడం మొదలు పెడతారు. అంతలో ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ఎయిర్ హోస్టెస్ వాళ్ళ యొక్క కెప్టెన్, టీమ్ లీడర్ ఎవరైతే ఉంటారో అతను బిల్ గేట్స్ గుర్తుపెట్టి, సార్ బిల్ గేట్స్ గారు మీరు ఇక్కడ కూర్చున్నారు, చాలా ఇబ్బందిగా ఉంది కదా, మీకోసం స్పెషల్ సీట్ నేను అరేంజ్ చేస్తాను, దయచేసి రండి అని చెప్పేసి తను ఆహ్వానిస్తారు. బిల్ గేట్స్ సమాధానం ఏం చెప్తారంటే, నేను ఇక్కడ సెటిల్ డౌన్ అయిపోయాను, నేను బుక్ చదవడం మొదలుపెట్టాను, ఇప్పుడు మీరు నాకు స్పెషల్ సీట్ అరేంజ్ చేసిన, ఇక్కడ నుంచి నేను లేచి నా లగేజ్ తీసుకుని అక్కడికి వచ్చి కూర్చొని సెటిల్ అయ్యే లోపల నేను 5 pages ఎక్కువగా నేను చదివే అవకాశం ఉంటుంది, నేను 5 pages ఎక్కువగా చదివే అవకాశం ఉంటుంది, ఇది నేను కోల్పోతాను, అవసరం లేదు, సారీ అని చెప్తారు. అంటే ఎక్కువగా లెర్నింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేవారు. ఎప్పటి వరకైతే తను పర్సనల్ జెట్ కొనలేదో అప్పటి వరకు కూడా తన ఫ్లైట్లో ఎకానమీ క్లాస్లోనే తను జర్నీ చేశారు. ఎందుకంటే తను అనేవారు, నేను ఎప్పుడైతే బిజినెస్ క్లాస్లో జర్నీ చేస్తానో నా యొక్క కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా
జర్నీ బిజినెస్ క్లాస్లో ఇవ్వాలి, నేను వాళ్ళకి ఏమైనా ఎకనామిక్ క్లాస్లో ఇవ్వాలి అంటే నేను కూడా ఎకనామిక్ క్లాస్లో జర్నీ చేసే వాళ్ళకి కూడా ఎకనామిక్ క్లాస్లోనే వెళ్ళమని నేను చెప్పే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతి విషయంలో పర్టికులర్గా ఉండేవారు. తన ఆఫీస్లో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉన్నప్పుడు ఎంప్లాయీస్ ఎవరు ఎప్పుడు వస్తున్నారు, టైంకి వస్తున్నారా లేదని తను స్వయంగా నిలబడి చూసేవారు. అక్కడ తనతో పాటు ఉన్నాడు పార్ట్నర్, అరే ఇది మంచిగా ఉండదు, ఇలా చూస్తే బాగోదు, ప్రతి దాన్ని పట్టుకుంటే బాగోదు అని చెప్పినా కానీ వినకుండా సరే అక్కడ గేట్ దగ్గర నిల్చోవడం వదిలేసి తన చాంబర్, తన రూమ్ ఎలా తయారు చేసుకుంటారంటే గోడ మొత్తం కూడా అద్దం పెట్టుకొని అక్కడ నుంచి కింద ఏ కార్ ఎప్పుడు వచ్చింది, ఏ కార్ ఎప్పుడు వచ్చింది, ఏ ఎంప్లాయ్ ఎప్పుడు వచ్చాడు, కార్ నెంబర్లు సహా గుర్తుపెట్టుకుని చూసేవాడు అనమాట. ఇంత పర్టికులర్గా ప్రతి విషయంలో కూడా బిల్ గేట్స్ ఉండేవాడు. బిల్ గేట్స్ యొక్క లైఫ్లో ఒక ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు కూడా లెందీ మీటింగ్స్ చేసేవాడు కాదు. పొడుగు మీటింగ్స్, చాలా ఎక్కువ టైం కూర్చొని మీటింగ్ చేసేవాడు కాదు. షార్ట్ మీటింగ్స్ చేసేవాడు. క్విక్ మీటింగ్స్లో తన విషయాన్ని కంప్లీట్ చేసుకుంటూ సమయాన్ని కాపాడుకునేవాడు. తనకు ప్రొఫెషనల్ లైఫ్లో 33 years ఆఫ్ మైక్రోసాఫ్ట్ లైఫ్లో తను తీసుకున్న సెలవులు ఎన్ని అంటే కేవలం 5 లీవ్స్ మాత్రమే తను తీసుకున్నాడు. 33 yearsలో కేవలం 5 లీవ్స్ మాత్రమే. అది కూడా 5 లీవ్స్ ఎప్పుడు, ఎందుకు అంటే 1994 January 1st తన యొక్క మ్యారేజ్ మెలిండాతో ఎప్పుడైతే జరిగిందో ఆ మ్యారేజ్ రోజున ఒకరోజు లీవ్ తీసుకున్నాడు. ఆ తర్వాత 1994 June 10th వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు 2వ లీవ్ తీసుకున్నారు. ఆ తర్వాత 1996 April 26th తనకి కూతురు పుట్టినప్పుడు మరొక 3వ లీవ్ తీసుకున్నారు. 1999 May 23 తనకి కుమారుడు పుట్టినప్పుడు 4వ లీవ్ తీసుకున్నారు. చివరి లీవ్ 5వ లీవ్ 2002 September 14th తనకు మరొక కూతురు పుట్టినప్పుడు తను 5వ లీవ్ తీసుకున్నారు. ఇంత పర్టికులర్గా వర్క్ చేసేవారు. అదేవిధంగా తన ఎంప్లాయీస్ కూడా వర్క్ చేయించేవారు. ప్రొఫెషనల్ లైఫ్లో పర్ఫెక్ట్గా ఉండే ప్రయత్నం చేసేవారు. బిల్ గేట్స్ యొక్క ఇంటి గురించి మాట్లాడుకుంటే తను కట్టుకున్నటువంటి ఇల్లు అనేక $1 million పెట్టుకొని తన ఇంటిని నిర్మించుకున్నాడు. అల్ట్రా లగ్జరీ సేఫ్ హోమ్ని తను నిర్మించుకున్నాడు. ప్రపంచంలోనే సేఫెస్ట్ 4 ఇళ్లలో ఒక ఇల్లు బిల్ గేట్స్ ఇల్లు అని చెప్పాలి. ఆ ఇల్లు భూకంపం వచ్చినా చెక్కు చెదరకుండా, ఎలాంటి వరదలు తుఫాన్లు వచ్చినా కానీ చెక్కు చెదరకుండా కంప్లీట్గా ఆ హీట్ ప్రూఫ్ అయినా, కోల్డ్ ప్రూఫ్ అయినా, సైక్లోన్ ప్రూఫ్ అయినా, ఫ్లోట్ ప్రూఫ్ అయినా, ఎర్త్క్వేక్ ప్రూఫ్ అయినా ఉండే విధంగా తన ఇంటిని తయారు చేసుకున్నాడు. బిల్ గేట్స్ తన యొక్క ఇంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే ఎలక్ట్రీషియన్ ఒక డిపార్ట్మెంటే ఉండేది, అనేక మంది ఎంప్లాయీస్ ఉండేవారు. ప్లంబింగ్ డిపార్ట్మెంట్ ఉండేది, అనేక మంది ఎంప్లాయీస్ ఉండేవారు. కార్పెంటర్స్ డిపార్ట్మెంట్ ఉండేది, దాని యొక్క ఎంప్లాయీస్ ఉండేవారు. చెఫ్స్ ఉండేవారు, వంట చేసేవాళ్ళు డిపార్ట్మెంట్ ఉండేది, దాని యొక్క ఎంప్లాయీస్ ఉండేవారు. గార్డెనర్స్ ఉండేవారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉండేవారు, డాక్టర్స్ ఉండేవారు, ఫిట్నెస్ ట్రైనర్స్ ఉండేవారు, డైటీషియన్స్ ఉండేవారు. ఇలా అనేక మంది ఎంప్లాయీస్. మొత్తం ఎంతమంది అంటే 1200 మంది టోటల్ ఎంప్లాయీస్ బిల్ గేట్స్ ఇంట్లో ఒక ఎంప్లాయీస్గా ఉన్నారు. అయితే బిల్ గేట్స్ తన యొక్క ఏదైతే ఫౌండేషన్ ఉందో, తన ఏదైతే ఫౌండేషన్ ట్రస్ట్ తయారు చేశారో ఫౌండేషన్కి ప్రతి సంవత్సరం డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. ఎవరైతే అతి ఎక్కువ డొనేషన్ ఇస్తారో వారికి బిల్ గేట్స్ తన సొంతంగా ఉండి ఆ మొత్తం ఇంటిని కూడా తిప్పి విజిట్ చేపిస్తారు. అంత స్పెషల్ హౌస్ని తన కోసం నిర్మించుకున్నారు. అయితే ఇంత ఆస్తిపరుడైన బిల్ గేట్స్ తనకున్నటువంటి సంతానానికి ఆస్తి ఎంత ఇచ్చాడంటే తన ఆస్తిని తన సంతానానికి వారసత్వంగా ఇవ్వడానికి తను ఇష్టపడలేదు. తనకున్నటువంటి ఆస్తి $129 బిలియన్ తన నెట్వర్క్ అంటే 10 లక్షల కోట్ల రూపాయలు. మరి దాంట్లో నుంచి తన సంతానానికి ఇచ్చిన భాగం ఎంత అంటే 50% ఇచ్చాడా? ఇవ్వలేదు. 10% ఇచ్చాడా? ఇవ్వలేదు. 1% ఇచ్చాడా? ఇవ్వలేదు. 0.1% కూడా ఇవ్వలేదు. ఎంత ఇచ్చాడయ్యా అంటే తనకున్నటువంటి 10 లక్షల కోట్ల రూపాయల నెట్వర్క్లో నుంచి 9,99,930 కోట్లు వర్త్ని డొనేషన్ కోసం పెట్టి కేవలం 70 కోట్ల రూపాయలు మాత్రమే తన వారసత్వానికి తన పిల్లలకి ఇవ్వడం జరిగింది. బిల్ గేట్స్ ప్రపంచంలో అనేక దేశాలలో అనేక ప్రాజెక్ట్స్ చేశారు. సోషల్ రెస్పాన్సిబిలిటీగా అనేక పేద దేశాలకి అనేక విధాలుగా ఆదుకునే ప్రయత్నం చేశారు. మరి బిల్ గేట్స్కి ఉన్నటువంటి ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి ఇంటర్నేషనల్ స్థాయిలో అనేక వివాదాలు ఉన్నాయి. బిల్ గేట్స్ డీపాపులైజేషన్ కోసము పనిచేస్తున్నారని, అంటే బిల్ గేట్స్ డీపాపులైజేషన్ అంటే జనాభాని తగ్గించేయాలి, ఈ భూమి మీద ఇంతమంది జనాభా ఉండకూడదు, కేవలం 50 కోట్లు మాత్రమే జనాభా ఉండాలి, ఎందుకంటే ప్రజలు పెరిగిపోతుంటే ప్రకృతికి నష్టం జరుగుతుంది, ఇంతమంది ప్రజలు ఉండకూడదు, ప్రజలు ఈ భూమికి భారము అని చెప్పి డీపాపులైజేషన్ జనాభాని తగ్గించే ప్రాజెక్ట్ మీద బిల్ గేట్స్ ప్రత్యేకంగా పనిచేస్తున్నారని చెప్పేసి అనేక వాదనలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ తరపు నుంచి బిల్ గేట్స్ మీద అనేక పిటిషన్స్ కూడా దాఖలై ఉన్నాయి. ఇలా అనేక వివాదాలు బిల్ గేట్స్ యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే చెప్తున్నారో వాటి గురించి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి అనేక వివాదాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ బిల్ గేట్స్ యొక్క జీవితం నుంచి మనం నేర్చుకునే అనేక విషయాలు ఉన్నాయి. బిల్ గేట్స్ యొక్క ప్రొఫెషనల్ లైఫ్లో ఎలా తను ఏకాగ్రతగా పనిచేశారు, ఎంత గొప్పగా సక్సెస్ అయ్యారన్న విషయము. కానీ
ప్రతి ఒక్క వ్యక్తికి 4 లక్ష్యాలు చాలా అవసరము, 4 రకాల జీవితాలు చాలా అవసరం. అవి ఏమిటంటే, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత జీవితము, అతని కుటుంబపరమైన జీవితము, అతని యొక్క ప్రొఫెషనల్ లైఫ్ వృత్తిపరమైన జీవితము, అతని యొక్క సామాజిక జీవితము. ఈ 4 చాలా ఇంపార్టెంట్. వీటితో పాటు ప్రతి వ్యక్తి యొక్క స్పిరిచువల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క నైతిక విలువల్ని తీర్చిదిద్దే విధంగా చేసేది తన యొక్క స్పిరిచువల్ లైఫ్. ఒక వ్యక్తి ఎప్పుడైతే తన ఈ అన్ని లైఫ్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తాడో, అంటే ప్రొఫెషనల్గా అయినా, తన ఫ్యామిలీ పరంగా అయినా, తన వ్యక్తిగతంగా అయినా, తన సమాజం పరంగా అయినా, అదేవిధంగా తన స్పిరిచువాలిటీ విషయంలో అయినా కానీ అన్నిటిని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేస్తాడో అప్పుడే ఒక వ్యక్తి పరిపూర్ణమైన సక్సెస్ఫుల్ పర్సన్గా గుర్తించబడతాడు. కాబట్టి బిల్ గేట్స్ యొక్క ఈ లైఫ్ని స్టడీ చేసి మన లైఫ్లో మనం ఎలా ఉండాలో నేర్చుకున్నాము, ఎలా ఉండకూడదో కూడా నేర్చుకున్నాము. నేను మీ అందరికీ ఆహ్వానిస్తాను, మీ యొక్క పర్సనల్ లైఫ్ గురించి,